ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ మరింత దూకుడు పెంచింది. గత 5 రోజులుగా కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. విచారణలో కీలక విషయాలను రాబట్టే పనిలో ఉంది. ఇదిలా ఉంటే మరోవైపు తనను అక్రమంగా అరెస్టు చేశారని ఈడీ నిబంధనలకు ఉల్లంఘించిందంటూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు కవిత. అందుకు సంబంధించిన విచారణ ఇవాళ జరగనుంది. సుప్రీం త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ట్రాన్సిట్ వారెంట్ లేకుండానే ఈడీ అరెస్టు చేసిందని కవిత పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై తుది తీర్పు రాకుండానే ఈడీ అధికారులు తనను అరెస్టు చేశారని గుర్తు చేశారు. ఈడీ చర్యలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని, ఈ కేసులో తన అరెస్టు, రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలని ఆమె కోరారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ మరింత దూకుడు పెంచింది. గత 5 రోజులుగా కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. విచారణలో కీలక విషయాలను రాబట్టే పనిలో ఉంది. ఇదిలా ఉంటే మరోవైపు తనను అక్రమంగా అరెస్టు చేశారని ఈడీ నిబంధనలు ఉల్లంఘించిందంటూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అందుకు సంబంధించిన విచారణ ఇవాళ జరగనుంది. సుప్రీం త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ట్రాన్సిట్, రిమాండ్ వారెంట్ లేకుండానే ఈడీ అరెస్టు చేసిందని కవిత పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై తుది తీర్పు రాకుండానే ఈడీ అధికారులు తనను అరెస్టు చేశారని గుర్తు చేశారు. ఈడీ చర్యలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని, ఈ కేసులో తన అరెస్టు, రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలని ఆమె పేర్కొన్నారు.